తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండ సురేఖ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమెపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ప్రచారం ఒకవైపు. మరోవైపు జనసేనలో చేరుతుందని వార్తలు మరోవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? కొండ సురేఖపై నిజంగా ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందా? జనసేనలో చేరాక వార్తలకు ఏమైనా ఆధారాలున్నాయా? ఈ అంశాలపై పూర్తి క్లారిటీ కోసం మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. ముందుగా ప్రస్తుతం కొండ సురేఖ వ్యవహారంలో అసలేం జరుగుతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆమెపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? కొండ సురేఖపై సస్పెన్షన్ వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంలో వాస్తవం ఎంత? ఒకవేళ చర్యలు ఉంటే అది పార్టీ పరంగా మాత్రమేనా? లేక మంత్రి పదవిపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందా? మా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొండా సురేఖ కుటుంబం జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. నిన్న ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక క్లారిటీ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓపెన్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారు నర్మగర్భంగా వ్యాఖ్యానించారనుకోవాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సంయమనం పాటించాలి అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సంయమనం పాటించాలి. ఒకవేళ పార్టీ ఆ మాట ఎందుకన్నారు? పార్టీ నిర్ణయం తీసుకోవడం అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఒకవేళ కనుక వాళ్ళని పార్టీలోనే కొనసాగించారనుకోండి పెద్దగా గొడవే ఉండదు. అట్లా కాకుండా పార్టీ నుంచి వాళ్ళని తీసేశారనుకోండి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కొంతవరకు వాళ్ళని ఇష్టపడే క్యాడరో లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలోనూ వరంగల్లోనూ ఉండే క్యాడర్ కొంతవరకు దీని మీద నిరసన ప్రదర్శన లాంటివి చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఆయన అట్లా మాట్లాడారేమో అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా చర్య తీసుకోవడం అయితే ఖాయంగా కనపడుతోంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్థిరంగా కనపడతా ఉన్నారు. ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే అనేది ఆయన మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇలాగా రేపొద్దున ఇంకొకళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మాట్లాడకుండా ఉండాలంటే ఇవాళ చర్య తీసుకోవాలి. అది మిగతా వాళ్ళకు కూడా ఒక మెసేజ్గా వెళ్ళాలి. కొండా సురేఖ లాంటి ఒక బలమైన వ్యక్తుల మీదనే చర్య తీసుకున్నారంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటనేది ఉండాలి. సో కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎవరైనా ఏమైనా అనొచ్చు అనేది మొన్నటి వరకు ఉన్నది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు దాంట్లో మార్పు వచ్చింది. ఒక మొనోపోలీగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారని చెప్పచ్చు. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కుక్కలు చింపిన విస్తరలాగా ఈ మాట అనకూడదేమో కానీ బట్ అనాల్సి వస్తుంది. ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకునేవాళ్ళు. ఒక నాయకత్వం లేదు, ఒక దశ ఏమీ లేని పరిస్థితి కనపడింది. అయితే అది మంచుకో చెడుకో పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో ఒక ఊపు అయితే తీసుకురాగలిగాడు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని ఊహించవచ్చా అంటే కష్టమే. రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు జరగడం చాలా అరుదని చెప్పాలి. మనం కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఏం జరుగుతుంది, చాలా సీనియర్లు అనే వాళ్ళకే పదవులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడం ఆయనకి కాంగ్రెస్ పిసిసి పగ్గాలు ఆయన చేపట్టడం దగ్గర నుంచి చూస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వరకు చూస్తే సో ఇది రేవంత్ రెడ్డి గారికి అనుకోని వరంలా మారింది. కాంగ్రెస్ పార్టీకి కూడా అది ఉభయులకి లాభించింది ఆ విషయం అని చెప్పేసి మనం చెప్పాలి. ఇద్దరికి కూడా ఉపయోగకరమైంది. అది కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారంలోకి తీసుకొచ్చాడు కదా రేవంత్ రెడ్డి. తన దూకుడైన మనస్తత్వం, దూకుడైన మాట తీరుతోటి తీసుకొచ్చాడు. సో ఆ రకంగా చూసుకుంటే మనకి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ఎసెట్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ. సో అట్లాంటి ఎసెట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని కాదని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందంటే వెళ్ళే పరిస్థితి కూడా కనబడట్లా. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే నా లక్ష్యం, నా చివరి లక్ష్యం అని కూడా చెప్పాడు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బలమైన ఒక ముద్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఆయన కాదనే పరిస్థితి లేదు, ఆయన మాటకు చాలా విలువ ఉన్నది. ఈ పరిస్థితుల్లో కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవడే అవకాశం ఉంది. తప్పిదారి ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే సుష్మిత మీద మాత్రం యాక్షన్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆమెను అయితే సస్పెండ్ చేయడం గ్యారంటీ. ఈమెకు మంత్రి పదవి పోవడం, ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఈ రెండు వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది. కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయకపోయినప్పటికీ మంత్రి పదవిని తీసే అవకాశం ఉంది అంటున్నారు. అది చాలు ఆమె హర్ట్ అవ్వడానికి. సో సుష్మితను అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటున్నారు. సుష్మిత కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సుష్మితకు
వెల్కమ్ చెప్పడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది. ఆల్రెడీ చర్చలు సాగుతూ ఉన్నాయి. సుష్మిత జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఏం జరిగినా సుష్మిత అయితే పార్టీలో ఉండదు, ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తుంది. ఇక కొండా దంపతులు కూడా వస్తారా అంటే సబ్జెక్టు అంటే ఆ సబ్జెక్ట్ని అనుసరించే జరుగుతుంది అనమాట. ఒకవేళ ఆమె మీద కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యల ఆధారంగానే ఆమె జనసేన పార్టీలకు రావడం ఉంటుంది. ఏదేమైనా సుష్మిత వస్తే ఈరోజు సుష్మిత వస్తుంది, రేపు కొండా దంపతులు వస్తారు ఆటోమేటిక్గా ఎలక్షన్ ముందైనా కానీ. మొత్తం మీద జనసేన పార్టీకి వరంగల్లో ఒక బలమైన నాయకులు చేరే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. వరంగల్లో జనసేన పార్టీ పాగా వేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో జనసేన పార్టీలో ఒక కీలకమైన నాయకులకు ఎదగటానికి కూడాను కొండా సురేఖ, ఎస్పెషల్ ఆమె కూతురైన సుష్మితకు అవకాశం ఉంటుంది. అంటే ఒక బీజేపీలోనూ లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీలోనూ సుష్మిత ఇప్పటికిప్పుడు ఒక నాయకురాలకు ఎదగాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. జనసేన పార్టీలో అయితే ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా డెఫినెట్గా ఆమెకు సముచిత స్థానం అనేది దొరుకుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కావచ్చు, ఒకవైపు కొండా దంపతులకున్న ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఉన్న పట్టు కావచ్చు, సుష్మితకు ఉన్న ఒక దూకుడైన స్వభావం కావచ్చు. ఈ మూడు కలిస్తే ఖచ్చితంగా ఒక ఫెచ్చింగ్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా సుష్మితకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మేరకు ఆమె ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్ళటం అయితే ఖాయంగా కనపడుతోంది.